Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. టైర్డ్నెస్ అంతా పోయి చక్కగా ఫ్రెష్ గా ఉన్నాం కదా. సో ఈ రోజు వచ్చేసేసి మా క్రేజీ కపుల్స్ తో ఒక ఎపిసోడ్ అన్నమాట. మీరందరూ అడుగుతూ ఉంటారు, మీకు ఎంత చూసినా మమ్మల్ని తనివి తీరదు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకునంటే కదా, మనల్ని ఎంత చూసినా వాళ్ళు ఇంకా చూడాలి 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 అని అనుకుంటూ ఉంటారు. సో ఏదైతే గిఫ్ట్స్ వాళ్ళ కోసం తీసుకొచ్చాను కదా నేను వెళ్ళినప్పుడు దారిలో, సో ఆ గిఫ్ట్స్ ఈరోజు ఇవ్వబోతున్నాను అనమాట. సో ఈవినింగ్ 5 o'clock వస్తారు. మా వాళ్ళ కోసం కద్దుక ఖీర్ చేశాను అనమాట. సో కద్దుక ఖీర్ కూడా పెడదాము. అండ్ మనం తెచ్చిన గిఫ్ట్స్ అండ్ చిన్న చిన్న అల్లర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూద్దాం. ఓకేనా? సో మా క్రేజీ కపుల్స్ కోసం స్పెషల్ స్వీట్ కద్దుక ఖీర్. కద్దుక ఫిర్నీ. కద్దుక ఫిర్నీయా? ఖీర్ కాదు అది. కద్దుక ఫిర్నీ అంటే సొరకాయ అండ్ రైస్ రెండింటిని కలిపి ఫిర్నీ చేశాను అనమాట. అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా పెట్టాలి కదా మరి మనం. అందుకని చిల్డ్ గా, ఎండాకాలం కదా, అన్ని రెడీగా పెట్టేస్తే అప్పుడు వేయకుండా కాజు, చాప్డ్ కాజు అనమాట. చాప్డ్ కాజు అంట. దీని తర్వాత ఇంకేం వేస్తుంది? చాప్డ్ బాదం. చాప్డ్ బాదం. ఓ వావ్, యమ్మీ. విష్ణుకి స్వీట్ అంటే చాలా ఇష్టం. దానికి స్వీట్ పిచ్చి. కొంచెం సిద్ధు తక్కువే కానీ మళ్ళీ శివాకి ఇష్టం, మైక్ కూడా ఇష్టంలే. తర్వాత పిస్తా. ఇవన్నీ ఎప్పుడు చాప్ చేశానన్నా? రెడీగా పెట్టేసేసుకుంటుంది ఇప్పుడు. ఇంత ఫైన్ చాప్ చేయడం అంటే కష్టం కదా. అలా చూస్తే అలా టెంప్టింగ్ గా ఉండాలి. సెంటెడ్ డ్రై రోజ్ పెటల్స్. ఇవి నేనే చేసుకుంటా ఇంట్లో. ఇదిగో ఇవి నేనే చేసుకుంటా ఇంట్లో. ఎలా ఉంది? సూపర్. అసలు సూపరా? చాలా టెంప్టింగ్ గా ఉంది. Now game starts. A few minutes later. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి డోర్ వైపు క్రేజీ కపుల్స్ వస్తారు అని చెప్పి, పాపం నిజంగా మా ఆవిడ. మీకు చూపిస్తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీకు చూపిస్తాను. ఇప్పుడు 4 కప్పులు, ఇది 2 కప్పులు అండి, నీదోటి నాదొకటి. 4 కప్పులు కద్దుకీర ఎవరు తినాలి? నేనే తినాలా? రావట్లేదని ఫోన్ చేశారా? ఫోన్ కూడా చేయలేదు నాకు. మెసేజ్ పెట్టారు గ్రూప్ లో మెసేజ్ వస్తానంటారు. సిద్ధు అంటాడు నువ్వు అసలు క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు, నేను వస్తున్నాను అంతే అంటాడు సిద్ధు. విష్ణు అంటది మేము వస్తున్నాం అంతే, అయాన్షికి కూడా చెప్పామని అంటది. మహి అంటది నేను పొద్దునుంచి సరిగ్గా మెసేజ్లు చూసుకోలేదు, నేను షూట్కి వెళ్ళాను, ఇప్పుడు ఈవినింగ్ ఒక ఫంక్షన్కి కూడా వెళ్ళాలి, అందుకని రేపు కలుద్దాము, మండే కలుద్దాము అని. సిద్ధుకేమో రేపటి నుంచి షూటింగ్ అంటే నాన్ స్టాప్. ఎప్పుడు కలవాలి నేను అన్న అంటే ఇప్పుడు విష్ణు అనింది పోనీ మేము వస్తాము అని అనింది. ఎవరు ఒకళ్ళు వస్తే ఎవరిని రానివ్వను, వస్తే 4 రండి అని చెప్పాను. సో ఫస్ట్ టైం హ్యాండ్ ఇచ్చారు నీకు? ఇచ్చారమ్మ మామూలుగా. సిగ్గుందానండి అందరికి. నేను మీ 4కి సిగ్గులేదు, నిజంగా చెప్తున్నా. ఒకళ్ళు ఒక మాట మీద ఉన్నారు, ఒకళ్ళు ఒక. ఆయన ఈరోజు సిద్ధుని తిట్టలేను రా ఫర్ చేంజ్. పాప మాట వస్తారని మధ్యాహ్నం చెప్తున్నాడు. గోంగూర ప్రాన్స్ కూడా రెడీ చేసి పెట్టా, ఇంటికి వెళ్ళి తింటారు. ఏడోకు కాదు చిన్ను. మొత్తం ఏంటి? మొత్తం ఏప్రిల్ ఫూల్ కి ఇంకా ఒక నెల ఉందాము. నన్ను ఇంత పెద్ద ఫూల్ చేశారేంటాము. ఇవన్నీ నువ్వే తింటావా? నేనే తింటాము. లావెక్కితే మీరే కారణం. నన్ను ఎవరైనా కమెంట్ కొట్టారు లావెక్కానంటే నేను ఈ కద్దుక ఖీర్ మూలనే లావెక్కినట్టు అర్థం. క్రేజీ కపుల్స్ వల్లే నేను లావెక్కుతున్నా, ఇంకెవ్వరి వల్ల నేను ఎక్కట్లేదు లావు. నేను అప్పటికీ అన్నా ఈ రోజు క్యాన్సిల్ చేసుకొని ఇంకో రోజు ప్రశాంతంగా చేద్దాం రా అంటే, ఒకళ్ళేమో ఈ రోజు వస్తారంటారు, ఒకళ్ళేమో ఈ రోజు కుదరదు అంటారు. ఏంటి ఎప్పుడు జరగలేదు నాకు. నేను నిజంగా నిన్న కూడా అన్నా, నాకు నిజంగా నా లైఫ్ లో నాకు స్ట్రెస్ పోవాలి అంటే
అది నా క్రేజీ కపుల్స్ ని కలిస్తేనే నాకు స్ట్రెస్ పోతుంది అని అన్నా. నా క్రేజీ కపుల్సే నాకు స్ట్రెస్ ఇస్తారు, నాకు ఇంత పెద్ద షాక్ ఇవన్నీ ఇస్తారు. ట్రై కాదురా, గొంతు కూడా రావట్లేదు నా మాట. ఏడవలేక గొంతు రావట్లేదు. స్పూనీ రాజ్, నువ్వు స్పూనీ. ఏం చేస్తావు? నేనే తింటా ఈ స్వీట్. నిజంగా మొత్తం అన్ని స్పూనీ. బాబోయ్ ఏంటండి మా ఆవిడ. ఇదిగో సిద్ధు, ఇది నీ కప్పు. చూడు ఎన్ని కాజు, బాదం, పిస్తా, రోజ్ పెటల్స్ అన్నీ వేసి చేశాను రా. నీ బౌల్ మిస్ అయ్యావు. ఇది విష్ణు బౌల్. మొత్తం తినేస్తున్నావు నిజంగా. విష్ణుకి స్వీట్ అంటే చాలా ఇష్టం కాబట్టి విష్ణు బౌల్ నుంచి నేను 2 స్పూన్స్ తింటున్నా. నన్ను నేను శిక్షించుకుంటున్నాను. అమ్మో ఆగు. హలో, అవి తినకూడదు నాన్న. నేను తింటున్నా అంతే. అమ్మో అంత కోపం ఎందుకమ్మా, మనవాళ్ళే కదా. నాకు నా మనుషుల మీదే నాకు కోపం. ఇది మహి అండ్ శివాది, సిద్ధు అండ్ విష్ణు పక్కకు జరిపేశా. అయిపోయింది ఆల్రెడీ. ఇది మహి 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 అంటే దాని మీద కోపం అనమాట ఈరోజు. అందుకని కొడుతున్నాను, దాన్ని కొట్టలేదు కదా. మహి మహి మహి. నీకుందే ఈసారి. అమ్మా తినద్దు నాన్న ప్లీజ్, చాలు. వద్దు వద్దు ప్లీజ్. ఇది శివ. వదినా 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 అంటావు కదా, ఏమైంది నీ వదిన ఈరోజు? ఒకసారి నా మాట్లాడావా గ్రూప్ లో? ఒకసారి నేను చెప్పావా అందరి తరఫు నుంచి? లేదు వదిన పిలిచింది మనం వెళ్ళాలి చెప్పవా? నేను చెప్పలేదే. నాది మా ఇంటి మేము తర్వాత తింటాం, మీది ఎందుకు తినాలి మరి? మేము ఫస్ట్ మేము తర్వాత తింటాం, ఎవరు కనిపించకుండా తింటాం. సో ఈరోజు మా ఆవిడ చాలా అప్సెట్ అయిందండి, బికాస్ క్రేజీ కపుల్స్ రాలేదని చెప్పి. పాపం వాళ్ళ కోసం గోంగూర ప్రాన్స్ కూడా పక్కన పెట్టింది, బట్ వాళ్ళు రాలేదు. నాకు ఇంత పెద్ద హ్యాండ్ ఇస్తారని నేను అనుకోలేదు. చాలా పెద్ద హ్యాండ్ ఇచ్చారేమో, హ్యాండ్ లెగ్ అన్ని ఇచ్చేసారా ఈరోజు? నిన్నేమో మహి వచ్చేసేసి మొన్నటి నుంచి మధ్యాహ్నం కలుద్దామా సాయంకాలం కలుద్దామా నువ్వు చెప్పు విష్ణు. విష్ణు వచ్చి నువ్వు చెప్పు మహి. సరే సాయంకాలానికి ఫిక్స్ చేసింది మహినే. నువ్వు ఫైనల్ గా యాక్సెప్ట్ చేస్తున్నావు. నీ స్ట్రెస్ బస్టర్ ఎవరు? వాళ్ళందరూ ఎవరు కాదు, నేను నీ స్ట్రెస్ బస్టర్. నిజంగా ఏం సిగ్గులేదానే మీ ఇద్దరికి? నిజంగా ఈరోజు ఇద్దరు కలిసి నన్ను పెద్ద పిస్తా బాదం కాజు అయిపోయానే నేను ఈరోజు. మీరు అట్లా చేశారు నన్ను ఈరోజు మీ బావ ముందు. నా ఇజ్జత్ తీసేసారే మీరు ఇద్దరు కలిసి, ఇజ్జత్ తీసేసారు మొత్తంగా. అసలు నేను ఈరోజు ఇంత ఫీల్ అవుతున్నాను. అదిగో గిఫ్ట్లు అక్కడ పైలు ఉన్నాయి చూడు, అట్లా ఉన్నాయి ఆ గిఫ్ట్లు. వీటి గురించి ఏవేవో చేద్దాం అనుకున్నాను, ఏవేవో మీరు నాతో చేశారే, ఏవేవో మీరు నాతో. ఇదిగో మీకోసం గంగా జల్, ఇదిగో మీకోసం గంగా జల్లు, అక్కడ మట్టి అన్ని రెడీ చేసి మొత్తం ఇట్లా పెట్టుకున్నా. మరి ఇంత పిచ్చిదని చేస్తే ఎట్లా నేను మీరిద్దరు కలిసి? ఎంతైనా సిద్ధు మంచోడమ్ము. పాపం ఈసారి విష్ణుని మనం తిట్టడానికి లేదమ్ము. ప్రతిసారి నేను విష్ణుని తిడతా, కానీ ఈసారి నేను విష్ణుని తిట్టలేదు, సిద్ధుని తిట్టలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు వస్తారని అన్నారు, నేనే వాళ్ళని రావద్దన్నా. ఎందుకంటే వస్తే నలుగురు రండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు పాపమా, వాళ్ళు చూసుకోవాలి. చిట్టి చిల్కమ్మ అయిపోయింది, చిట్టి చిల్కమ్మ పాపం చూసుకోవాలి కాబట్టి ఒకసారి కుదురుతుంది, ఒకసారి కుదరదు. వాళ్ళు అలా కుడుతున్నా. కానీ మహి నాకు హ్యాండ్ ఇవ్వదమ్మ ఎప్పుడు కూడాను. ఈరోజు హ్యాండ్ లెగ్ హెడ్ కైస్ డోస్ అన్ని ఇచ్చేసింది ఈరోజు. మహి నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదే. ఐఎమ్ డీప్లీ హర్ట్. ఎప్పుడు వస్తారు? అప్పటికే అన్నా ఇంకో రోజు రండి, శుభ్రంగా పీతలు రొయ్యలు వండుతాను, శుభ్రంగా కూర్చొని తినేసి వెళ్తురు అనేసి. అనంటే లేదు ఈరోజు వస్తామన్నారు. సరే ఒకళ్ళు వస్తామంటారు, ఒకళ్ళు రానంటారు. సరే మధ్యాహ్నం నువ్వు గ్రూప్ డిస్కషన్ ఇప్పుడు లేచిన తర్వాత విన్నావు కదా, తెలిసిందా నీకు ఏం జరిగిందని? వాగుతూనే ఉన్నాం వాయిస్ మెసేజ్. పర్సనల్ గా కాల్ చేసాం మహికి, ఎత్తలేదు నా ఫోన్. ఎప్పుడు ఎత్తుతుంది నా ఫోన్? ఎత్తలేదు. మహి ఎందుకు హర్ట్ అవుతుంది రా? నేను కదా హర్ట్ అవ్వాలి, మహి ఎందుకు హర్ట్ అవుతుంది? నాకు అద్దుగా కీ హర్ట్ అయింది ఇక్కడ. ఇంత ప్రెజెంటేషన్, ఇంత పర్ఫార్మెన్స్, మహి ఎందుకు హర్ట్ అయ్యి ఉంటుంది చెప్పిన? ఎందుకు? మహికి ఇష్టమైన స్వీట్ చేయలేదని చెప్పి హర్ట్ అయి ఉంటుంది. కద్దుకకి మహికి ఇష్టం అనేది నాకు తెలియదు. మహికి ఇష్టమైన గులాబ్ జామున్ చేయలేదని చెప్పి హర్ట్ అయి ఉంటుంది. నేను చేసిన దానికి ఇష్టమేరా?
నా వంటలన్నీ దానికి ఇష్టమే. కానీ ఇంత పర్ఫార్మెన్స్ చేశాను రాజ్, ఇంత చక్కగా సర్దాను, డెకరేషన్ చేశాను, గార్నిష్ చేశాను, అంతా వేస్ట్ అయింది రాజ్ ఈరోజు. ఫస్ట్ టైం అమ్ము నన్ను క్రేజీ కపుల్స్ ఇంత దారుణంగా నన్ను ఇదే టైటిల్ పెడతా. క్రేజీ కపుల్స్ హ్యాండ్ ఇచ్చారు. ఇదే పెడతాను టైటిల్. నేను చెప్తున్నా క్రేజీ కపుల్స్ పెద్ద హ్యాండ్ ఇచ్చారు నాకు. డీప్లీ హార్ట్. ఎవరిని తిట్టాలో కూడా తెలియట్లేదా మీరు? నెక్స్ట్ వెయిటింగ్, నెక్స్ట్ ఎపిసోడ్ వెయిటింగ్. కలిసిన తర్వాత వాళ్ళతో నీకు ఎన్ని తిట్లు పడతాయా, వాళ్ళు నువ్వు తిడతావా, వాళ్ళని తిడతారా అనేది నేను వెయిటింగ్. నేను వాళ్ళకంటే పెద్దదాన్ని రా, వాళ్ళ నన్ను తిట్టేది. అక్క ఎందుకు అక్క ఇలా చేసావు నువ్వు అని చెప్పి గట్టిగా అరిస్తే నీ మీద ఏమంటావు? నేను ఎవరిని ఏమన్నా నేను కద్దుగా కీర్ చేసా, కష్టపడి కద్దుగా కీర్ చేస్తే నువ్వే తినాల్సి వస్తుంది. అదే అన్న, ఇంకేమన్నా నేనేమైనా తిట్టాను వాళ్ళని కలిస్తే నేను నా మనసులో ఎన్నో విషయాలు మహాకుంభ గురించి చెప్పాలి, వాళ్ళకి బోల్డ్ అన్ని కబుర్లు చెప్పాలి. వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. నేను బేవసా అంటే నాకు ఆఫీస్ ఉంది, నాకు బిజినెస్ ఉంది, నేను యూట్యూబ్ నడిపించుకుంటున్నా, నేను బిజీగా ఉన్నా అంటే వాళ్ళే బిజీ. నేను బేవర్స్ లాగా మాట్లాడతావేంటి నువ్వు? అంటే వాళ్ళకి పాపం పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్కూల్ పంపించాలి. వాళ్ళకి 2 పిల్లలు ఉంటే నాకు డజన్ పిల్లలతో సమానమైన నా మొగుడు ఉన్నాడు ఇక్కడ. తెలుసా బిజీగా ఉన్నారు నాన్న వాళ్ళు. శివకి ఆఫీస్ ఉంటుంది, శివకి ఆఫీస్ ఉంటుంది. ఈవినింగ్ రావాలంటే సాయంకాలం బయటకి వెళ్తాడు ఈరోజు శివ. అంటే ఈవినింగ్ ఒక 7 అవుతుంది. 7కి వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉంది కదా, వెళ్ళాలి కదా. మరి దానికి ముందు వస్తారని చెప్పారుగా, ఒక 1 అవర్ ముందు వస్తామని చెప్పారు. కుదరలేదు, వాళ్ళు రెడీ అవ్వడానికి టైం పట్టిందేమో. శివ నీకు బాగా క్లోజ్ కాబట్టి నువ్వు శివ గురించి చెప్తున్నావు. మహికి రెడీ అవ్వడానికి టైం పట్టిందేమో. మహి 5 minutes లో రెడీ అయిపోతుంది. మహి అసలు తొందర రెడీ అయిపోతుంది. కానీ ఏదో ఈరోజు నా టైం బ్యాడ్ అంతే. ఈరోజు నాకు ఇలాగ హ్యాండ్ లెగ్ ఇవ్వాలని ఉంది, నేను హర్ట్ అవ్వాలని ఉంది. I'm not crying అమ్మో, but I'm deeply hurt. You're deeply hurt. బాగా ఏమంటారు, గుణపాలు వేసి కొట్టేసినట్టుందమ్మ నా గుండెల్లో. ఏమేంది ఇలా చేశారు మీరు ఇద్దరు కలిసి ఈరోజు? నీళ్ళు కనిపిస్తున్నాయి. నేను ఏడవలాము, నీళ్ళు కావాలని తెప్పించేటట్టున్నావు. నేను ఏడవను నిజంగా. ఒక రైట్ ఐలో, ఓన్లీ రైట్ ఐలో సావిత్రి గారి లాగా కళ్ళలో ఒక్కదానిలోనే వస్తున్నాయి. వీడియో తీస్తే ఎంజాయ్ చేస్తున్నావు ఏంటమ్మా? యూజువల్ గా పాపము ఎదురు చూస్తుంది, డోర్ దగ్గరికి వెళ్తుంది, వస్తున్నారంటది, వచ్చేస్తారు. క్రేజీ కపుల్స్ వచ్చేస్తారు, తొందరగా రెడీ అవుతారు. ఎదురు చూస్తాను. చూడండి, అదే నేను నిజంగా చెప్తున్నానండి, మీకు నమ్మండి నమ్మకపోండి, నాకు నా లైఫ్ లో నా ఫ్యామిలీ అంటే మా అమ్మ నాన్న, మా చెల్లెలు, నా చెల్లెల ఫ్యామిలీ, నా తమ్ముడు ఫ్యామిలీ తర్వాత నా ఫ్యామిలీ తర్వాత నాకు చాలా ఇంపార్టెంట్ అంటే అది నా క్రేజీ కపుల్స్. వాళ్ళు రాలేదండి, నిజంగా నాకు ఏడుపు వస్తుంది. నిజంగానే ఫీల్ అవుతున్నాను. నేను ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను తెలుసా ఈరోజు? అసలుకి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, కానీ ఈరోజు అలా జరిగింది అంతే. నాకు నిజంగా చాలా హర్ట్ అయ్యా. చాలా ఇష్టం నాకు వాళ్ళంటే, కానీ వీళ్ళు నన్ను ఎమోషనల్గా ఆడుకున్నారు. నీ మూలన, శివ మూలన, విష్ణు మూలన, సిద్ధు మూలన ఈరోజు నేను లావెక్కి 1 కిలో పెరిగానంటే అది మీ 4 మూలని. You 4 are responsible for my weight. కట్ చేయాలి, నాకు కోపం వస్తుంది. తమ్నెయిల్లో ఇట్లా కట్ చేసి క్రేజీ కపుల్స్ ఫోటో, ఇటు పక్క నా ఫోటో పెట్టి నిన్ను కోపం వచ్చేస్తుంది. అసలు నాకు చాలా కోపం వచ్చేస్తుంది. అట్లా ఇలా నా కోపం ఏమైంది? అసలు రాలేదమ్ము, నాకు చాలా కోపంగా ఉంది. పిచ్చిదాన్ని లెక్కన అయిపోయాను. హలో మేడం, మళ్ళీ మీకు కుదిరినప్పుడు చెప్పండి మేడం, మీరందరూ కలిసి. ఓకేనా మేడం? మీరందరూ కలిసి మీరే డేట్లు ఫిక్స్ చేసి చెప్పండి మేడం. అందరూ అడుగుతారు క్రేజీ కపుల్స్ కలవరా, క్రేజీ కపుల్స్ కలవరా అనేసి. క్రేజీ కపుల్స్ కలవరా అంటే మేమేం ఖాళీగా ఉండం కదండి. వాళ్ళు బిజీ, నేను కూడా బిజీ. నేను బేవర్స్ కాదు, మా ఆయన అనుకుంటున్నాడు కానీ నేను బేవర్స్ కాదు. వాళ్ళు బిజీ, నేను బిజీ. సో మీరు అంటారు ఊరికే కలవమని చెప్పి. ఇదిగో ఇన్ని ప్రిపరేషన్స్ చేసిన తర్వాత కూడా, కలుస్తాం అక్క అని చెప్పిన తర్వాత కూడా మా వాళ్ళు కలవకుండా నాకు హ్యాండ్ ఇచ్చారంటే ఏమనాలి ఇప్పుడు? నేను మీకు మళ్ళీ చెప్పండి, మీకేం చెప్పాలి నేను? మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు కలుస్తామో, ఆ గిఫ్ట్ ఎప్పుడు ఇస్తానో
నెమ్మది నాయన నెమ్మది. అమ్మా ఆ గిఫ్ట్ ఎప్పుడు ఇస్తామో ఏంటో గాడ్ ఓన్లీ నోస్, దానికి ఎప్పుడు టైం వస్తుందో ఏంటో. ఇప్పటికైతే ఈ స్వీట్లన్నీ తినాలి, ఈ స్వీట్లన్నీ తిని ఏది అయినా నా స్వీట్ తినాలంటే పెట్టుకుంటాము అంతే. దాని पे लिखा होता है खाने वाले का नाम. ఈ దానా మీద క్రేజీ కపుల్స్ పేరు రాయలేదు. తినే మాకు అలా ఫుల్ స్వీట్స్ లావ్ అవుతారు నిజంగానే. వాళ్ళని తిట్టండి, నేను లావెక్కితే నన్ను అడగండి. అంతమైందా? ఇక మీద నుంచి మీరు నన్ను అడగండి. నేను లావెక్కితే వాళ్ళకి మెసేజ్లు పెట్టండి, మీరు అక్క దగ్గరికి వెళ్ళట్లేదు, డిప్రెషన్లో అక్క ఎక్కువ తినేస్తుంది అని చెప్పి. సో ఈ క్రేజీ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా క్రేజీ కపుల్ మా నీలిమేఘలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మా ఆవిడ తింటూనే ఉంటుంది. ప్లీజ్ క్యారీ ఆన్. బై. సీ యూ నెక్స్ట్. ఏమంటారు చెప్పునా? ఒక బౌల్ తినేసా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఓకే, అప్పటికైనా వాళ్ళు కలుస్తారో లేదో నాకు తెలియదండి, నేను ట్రై చేస్తా. నేను వదలను, పట్టు వదలని విక్రమార్కుడు, నేను వదలను. ఈ వారం కప్పితే వచ్చే వారం కలిసి తీరుతా. ఆ గిఫ్ట్ ఇచ్చి తీరుతా, అప్పుడు వీడియో చేసి తీరుతా, మళ్ళీ వేరే కంటెంట్ తో వాళ్ళకి బాగా తిడతా. అప్పుడు మేము ఓకేనా? మీరు కూడా తిట్టండి, నా దగ్గరికి రాలేదు కదా, కింద మెసేజ్లు తిట్టండి. బాగా ఫీల్ అయింది, ఎందుకు అలా చేశారు, చేయకండి, పాపం మేఘ్నా అక్క ఎంత ఫీల్ అవుతుంది, ఇలా మరీ గట్టిగా తిట్టకండి, పాపం ఫీల్ అవుతారు. ఇంతే తిట్టండి. మేఘ్నా అక్క పిలిచినప్పుడు వెళ్ళండి అని చెప్పి చెప్పండి. ఓకేనా? ఇదే మీరు కింద కామెంట్స్ పెట్టాల్సిందే. ఓకేనా? బాయ్.